దేశ సమైక్యతను మత సామరస్యాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతామని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి అన్నారు. ఏలూరు జిల్లా స్థానిక ఉద్దరాజరామం భవనంలో సిపిఎం నాయకులు 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసే కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏ రవి మాట్లాడుతూ స్వేచ్ఛ, సామరస్యం, సమానత్వం ప్రజల నడుమ నెలకొన్నప్పుడే ఏ అభివృద్ధికైనా ప్రయోజనం, సుస్థిరత తోడవుతాయని చెప్పారు. నిజమైన ప్రజాస్వామ్యానికి అర్థం ఇదేనన్నారు. మన దేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగి ప్రపంచంలోనే ఉన్నతమైన సంస్కృతి సంప్రదాయాలతో కలిగి ఉందన్నారు. మతం వ్యక్తిగతమని, రాజకీయాలతో ముడిపెట్టకూడదని రాజ్యాంగం తెలియజేస్తోందని చెప్పారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మైనార్టీలపై దాడులు చేస్తున్న దుష్ట శక్తులకు తోడ్పాటు అందిస్తోందని విమర్శించారు. ఏ రవి, సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని. సిపిఎం పార్టీ ఏలూరు జిల్లా ప్రజానీకానికి అందరికీ కూడా ముందుగా 2025 సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాబోయే సంవత్సరంలో ప్రజల సమస్యల పరిష్కారం కావాలని, ప్రజలు అన్ని విధాల అభివృద్ధి చెందాలని, సుఖశాంతులతో జీవించాలని, అందుకు సిపిఎం పార్టీ కట్టుబడి ప్రజలకు తరపున పనిచేస్తుందని చెప్పేసి హామీ ఇస్తున్నాం. అలాగే ఇప్పుడు మతాన్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని చూస్తున్నారు. మతాలు వేరైనా మనమంతా భారతీయులం. గడప లోపలే కులం, మతం ఏదైనా సరే గడప దాటితే మనందరం భారతీయులు అనేటువంటి స్ఫూర్తితోటి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా మన దేశం వర్ధిల్లుతుంది. కానీ దెబ్బతీయాలని చెప్పి కొన్ని శక్తులు, మతోన్మాద శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రవేశించి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమగ్రతని, సమైక్యతని దెబ్బతీయాలని చూస్తున్నాయి. అందులో భాగంగానే విజయవాడలో జనవరి నెలలో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు హిందువులందరూ కూడా హిందూ దేవాలయాల మీద ఆధిపత్యం సంపాదించాలనేటువంటి ఒక తప్పుడు నినాదంతో ఈ ప్రజలను పక్కదో పట్టించాలని చూస్తున్నారు. మతాలకు సంబంధించిన సాంప్రదాయాలు, క్రతువులు అన్నీ కూడా అక్కడ మత సాంప్రదాయం ప్రకారంగానే సాగుతున్నాయి. కానీ మతేతరకు సంబంధించిన కార్యక్రమాలు, ఆ మతానికి సంబంధించిన వచ్చినటువంటి ఆదాయాలతో నిర్వహించే విద్యాలయాలు, సేవలు